బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం, గృహస్థుకి గృహస్థు ధర్మం. శంకరాచార్యుల వారి అవతారం ఎందుకు వచ్చింది? వేదాన్ని ప్రమాణం చేసి ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మం పాటించేటట్లు చెయ్యడానికి వచ్చింది. ఇప్పుడు ధర్మం విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దయ, నా కరుణ, నా ప్రేమ అని చెప్పి మీరు అవతలవాడి ధర్మాన్ని భ్రష్టు పట్టించేశారనుకోండి, మీ ప్రేమ అన్న మాట అడ్డుపెట్టి, అప్పుడు మీరు ఉద్ధరిస్తున్నారా పాడు చేసేస్తున్నారా ధర్మాన్ని? నిజానికి అది పైకి కనపడదు, యథార్థమునకు పాడు చేసేస్తున్నారు. కానీ పైకి ఎలా కనపడుతుందంటే ఉద్ధరిస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. అట్లా కాకుండా ధర్మాన్ని పాటించడాన్నే మీరు ప్రోత్సహిస్తూ వస్తున్నారనుకోండి, ఏది చేశాడు కాదు అక్కడ ప్రధానం, ఏది చేసినా దాని గౌరవం దానికి ఈశ్వరుడు ఇస్తాడు. అది ఈశ్వర సృష్టికి ఉన్న నియమం.